మీరు ఈ వీడియో చూస్తున్నారు అనంటే, ఈ సీరీస్‌లో డే 1 వీడియో వాచ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్‌గా ఫాలో అయ్యి, పైథాన్ అండ్ కోడ్ ఎడిటర్ సెటప్ అయితే కంప్లీట్ చేశారనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు సెటప్ చేసుకోకపోతే ఫస్ట్ డే 1 వీడియో చూసి మీ లోకల్ ఎన్వైర్న్‌మెంట్ సెటప్ అయితే చేసుకోండి. ఈ డే 2 వీడియోలో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనకి పైథాన్‌లో మాత్రమే కాదు త్రూఅవుట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అదే వేరియబుల్స్. మనం కోడింగ్ రాస్తున్న ప్రతిసారి ఈ వేరియబుల్స్‌ని డిఫైన్ చేస్తూనే ఉంటాం. సో, ఈ వేరియబుల్స్ అనేటివి ఎలా డిక్లేర్ చేయాలి? ఇవి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అసలు పైథాన్‌లో వేరియబుల్స్‌ని ఎలా మనం క్రియేట్ చేస్తాం? ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. హాయ్! హలో! దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు బస్2 లెర్నింగ్స్. మనం ఇందాక డిస్కస్ చేసినట్లు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. సో, అందుకని ఈ వేరియబుల్ కాన్సెప్ట్ కోసం నేనొక స్మాల్ 3 యానిమేటెడ్ స్టోరీ అయితే క్రియేట్ చేశాను. సో, ఆ స్టోరీ నుండి మనం ఈ వేరియబుల్ అనే కాన్సెప్ట్స్‌ని ఎలాబొరేట్ చేసి, డిస్కస్ చేసి ఈజీ వేలో నేర్చుకోబోతున్నాం. సో, ఇప్పుడు మనం ఆ స్మాల్ స్టోరీ ఏదైతే ఉందో అది చూసేద్దాం. బేసిక్‌గా ఆ స్టోరీలో ఒక చిన్న క్యారెక్టర్ అయితే ఉంటాడు. ఆ క్యారెక్టర్ పేరు చింటూ. చింటూ యొక్క టాస్క్ ఏంటి అనంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రూట్ బాస్కెట్‌తో మార్కెట్‌కి వెళ్తాడు. వెళ్ళి తనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని బాస్కెట్‌లో పెట్టుకొని, ఆ ఫ్రూట్స్‌ని పర్చేస్ చేస్తాడు. పర్చేస్ చేసి వాళ్ళ హౌస్‌కి వచ్చి, వాళ్ళ ఇంట్లో ఉండే షెల్ఫ్‌లో ఆ ఫ్రూట్ బాస్కెట్‌ని పెడతాడనమాట. ఈ స్టోరీలో మనం 3 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్, నెక్స్ట్ యాపిల్స్, తర్వాత షెల్ఫ్. వీటిలో నుంచే మనం వేరియబుల్ అనే కాన్సెప్ట్‌ని డిఫైన్ చేస్తాం. సో, ఇక్కడ చింటూ యొక్క టాస్క్ ఏంటి? వాళ్ళ ఇంట్లో ఉండే షెల్ఫ్‌లో యాపిల్స్‌ని స్టోర్ చేయాలి. సో, వాటిని ఒక ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేయాలంటే దానికొక కంటైనర్ కావాలి. సో, ఇక్కడ ఫ్రూట్ బాస్కెట్ అనేది ఒక కంటైనర్. మీరు ఆ షెల్ఫ్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రూట్ బాస్కెట్ మాత్రమే కాకుండా ఇంకా చాలా చాలా చిన్న చిన్న కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఆ కంటైనర్స్‌లో రకరకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో చింటూకి యాపిల్ తినాలనిపించినప్పుడు తనేం జేస్తాడు, ఆ షెల్ఫ్ దగ్గరికెళ్ళి యాపిల్స్ ఎక్కడున్నాయి? ఫ్రూట్ బాస్కెట్‌లో ఉన్నాయని తెలుసు కాబట్టి సో, డైరెక్ట్‌గా తను ఫ్రూట్ బాస్కెట్‌లో నుంచి యాపిల్ తీసుకొని తింటాడు. అక్కడ ఫ్రూట్ బాస్కెట్ యొక్క బిహేవియర్ ఏంటి? ఒక కంటైనర్ లాగనమాట. సో, ఆ ఫ్రూట్ బాస్కెట్ ఏం హోల్డ్ చేస్తుంది? యాపిల్స్ అనేవి హోల్డ్ చేస్తుంది. సో, అక్కడ యాపిల్స్ అనేటివి వాల్యూస్ అనమాట. మనం ఏదైతే డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో, అలాగే ఈ స్టోరీలో యాపిల్స్‌ని మనం షెల్ఫ్‌లో స్టోర్ చేయాలి కాబట్టి యాపిల్స్ అనేటివి వాల్యూస్, ఒక డేటా వాల్యూస్ అవి ఫ్రూట్ బాస్కెట్ అనే కంటైనర్ ఆ యాపిల్స్‌ని హోల్డ్ చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది? సెల్ఫ్‌లో స్టోర్ అవుతుంది. సో, మనం కోడింగ్ రాసేటప్పుడు కూడా మనం డేటా అనేదైతే మెమరీలో స్టోర్ చేయాలి. సో, ఆ డేటా వాల్యూస్‌ని ఎలా స్టోర్ చేస్తాం మనం? వేరియబుల్స్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఇక్కడ వేరియబుల్స్ అనేటివి ఎలా బిహేవ్ చేస్తాయని అంటే, వేరియబుల్స్ అనేటివి ఒక కంటైనర్ లాగా మారి ఏ డేటా అయితే మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో, ఏ పర్టిక్యులర్ వాల్యూస్ అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ వాల్యూస్‌ని హోల్డ్ చేసి మెమరీలో ఎక్కడో దగ్గర స్టోర్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం వేరియబుల్ యొక్క డెఫినిషన్ చూసినట్లయితే, వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ టు స్టోర్ ఏ వాల్యూ ఇన్ మెమరీ విచ్ కెన్ బి చేంజ్డ్ వైల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఓకే. సో, మనం ఏదైతే ఎగ్జాంపుల్‌ని డిస్కస్ చేసామో వేరియబుల్ కాన్సెప్ట్ గురించి, ఆ కాన్సెప్ట్ ఈ పర్టిక్యులర్ వేరియబుల్ డెఫినిషన్‌కి మనకి కరెక్ట్‌గా యాప్ట్ అయిందనమాట. సో, ఇప్పుడు మనకి వేరియబుల్ అంటే ఏంటో ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. సో, ఇప్పుడు మనం డేటా టైప్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. డేటా టైప్స్ ఆర్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ ఎ వాల్యూ. అంటే మనం ఏ వాల్యూ అయితే వేరియబుల్ త్రూ మెమరీలో స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ వాల్యూ యొక్క టైప్ అనమాట. అంటే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎ వాల్యూ? ఆ వాల్యూ యొక్క నేచర్ ఏంటి? అని మనకి తెలియజేసేదే డేటా టైప్ కాన్సెప్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక షెల్ఫ్ ఉంది. ఆ షెల్ఫ్‌లో మనం చాలా కంటైనర్సే మనం స్టోర్ చేసుకుంటాం. సో, ఆ కంటైనర్‌లో ఒక్కొక్క ఐటెమ్స్ ఉంటాయన్నమాట. సో, మనం కంటైనర్స్‌ని ఎలా చూజ్ చేసుకుంటాం? ఆ పర్టిక్యులర్ ఐటెమ్ ఏ ఐటెమ్ అయితే మనం షెల్ఫ్‌లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టు కంటైనర్స్‌ని మనం చూజ్ చేసుకుంటాం. సో, మిల్క్ స్టోర్ చేద్దాం అనుకుంటాం. దానికి తగ్గట్టు ఒక బాటిల్ లాంటి కంటైనర్‌ని, సో, లేదా సాల్ట్ అండ్ షుగర్‌ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. అలా స్మాల్ జార్స్‌ని చూజ్ చేసుకుంటాము. అలాగే ఫ్రూట్స్‌ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము. సో, ఫ్రూట్ బాస్కెట్ చూజ్ చేసుకుంటాం. అలాగే మనం కోడింగ్ రాసేటప్పుడు గూడా మనం క్రియేట్ చేసే వేరియబుల్ ఏ వాల్యూ అయితే మనం మెమరీలో స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ వాల్యూ యొక్క టైప్‌ని బట్టి వేరియబుల్ కూడా బిహేవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మెమరీలో స్టోర్ అయినప్పుడు గూడా ఏ టైప్ అయితే ఉంటుందో ఆ టైప్‌కి తగ్గట్టు మెమరీ ఆక్యుపెన్సీ ఆ స్పేస్ మెమరీలో ఎంత స్టోర్ అవ్వాలి, ఎంత స్పేస్‌ని ఆక్యుపై చేయాలనేది గూడా మనకి ఆ పర్టిక్యులర్
టైప్‌ని బట్టి, ఆ వాల్యూ యొక్క టైప్‌ని బట్టి ఉంటుందనమాట. మనం కోడింగ్ రాసేటప్పుడు డేటా టైప్స్ యొక్క మెయిన్ పర్పస్ ఇంకా మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ డేటా టైప్ కాన్సెప్ట్‌లో మనకి చాలా టైప్సే ఉంటాయన్నమాట ఈ పైథాన్ లాంగ్వేజ్‌లో. సో, ఫస్ట్‌దొచ్చేసి న్యూమరిక్ టైప్, బూలియన్. థర్డ్ సీక్వెన్స్, సెట్ టైప్ అండ్ దెన్ మ్యాపింగ్. సో, ఇప్పుడు మనం ఒక్కొక్క టైప్స్‌ని డిస్కస్ చేద్దాం. మనకిక్కడ ఒక్కొక్క టైప్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ మనం న్యూమరిక్ తీసుకున్నట్లయితే అందులో మనకి ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ డేటా టైప్స్ ఉంటాయి. తర్వాత బూలియన్ డేటా టైప్, తర్వాత సీక్వెన్స్ వచ్చేసరికి స్ట్రింగ్, లిస్ట్, ట్యూపుల్స్ డేటా టైప్స్ ఉంటాయి. తర్వాత సెట్ టైప్‌లో వచ్చేసి సెట్ అండ్ ఫ్రోజెన్ సెట్ ఉంటాయి. అండ్ తర్వాత మ్యాపింగ్‌లో వచ్చేసరికి మనకి డిక్షనరీ డేటా టైప్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా కోడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, కోడింగ్‌లో ఫస్ట్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలో చూసి, తర్వాత వన్ బై వన్ ఈ డేటా టైప్స్‌ని కూడా మనం కోడింగ్‌లోనే డైరెక్ట్‌గా డిస్కస్ చేసినట్లయితే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అండ్ డేటా టైప్స్ యొక్క పర్పస్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో, మనం పైథాన్‌కి విజువల్ స్టూడియో కోడ్ కోడింగ్ ఎడిటర్ అయితే యూజ్ చేస్తున్నాము. దీని యొక్క ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ మనం డే 1 పైథాన్ సిరీస్‌లో మనం స్టెప్ బై స్టెప్ నీట్‌గా డిస్కస్ చేసాం. సో, ఇన్ కేస్ మీరు ప్రాపర్‌గా లోకల్ ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేసుకోకపోతే ఫస్ట్ మీరు డే 1 వీడియో చూసి ప్రాపర్‌గా లోకల్ ఎన్వైర్న్మెంట్ సెటప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, మనం ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్‌ని అయితే ఓపెన్ చేసేసాము. ఇక్కడ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ ఓపెన్ అండ్ ఫోల్డర్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను 30 డేస్ పైథాన్ అనే ఎంప్టీ ఫోల్డర్ అక్కడ క్రియేట్ చేశాను. ఓకే. సో, వన్స్ అది మనం ఓపెన్ చేశాక ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద కర్సర్ పెట్టినట్లయితే న్యూ ఫైల్ అని వస్తది. సో, అక్కడ మీరు న్యూ ఫైల్ అని క్లిక్ చేస్తే మనం వీ కెన్ క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఆ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి మనం డే 1 వేరియబుల్స్ డేటా టైప్స్. నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు. కాకపోతే మనకొక ఆర్డర్‌లో ఉంటది కాబట్టి, మనం వేరియబుల్స్ డేటా టైప్స్ అని నేమ్ అయితే ఇచ్చాము. దానికి మనం ఎక్స్‌టెన్షన్ పీవై అని ఇవ్వాలనమాట. సో, మనం ఎప్పుడైతే పైథాన్ కోడ్ రాస్తామో, ఆ యొక్క ఫైల్ వచ్చేసి మనం ఎక్స్‌టెన్షన్ పీవై ఇచ్చినట్లయితే దట్ మీన్స్ మనం ఆ పర్టిక్యులర్ ఫైల్ వచ్చేసి మనకు పైథాన్ రిలేటెడ్ అని మనకు అర్థమైతుందనమాట. అలాగా పర్టిక్యులర్ ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి ఒక్కొక్క ఎక్స్‌టెన్షన్ ఉంటది. అలాగే పైథాన్‌కి మనం డాట్ పీవై యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ మనం ప్రాపర్ కోడింగ్ రాసే కంటే ముందు మనం జస్ట్ అసలు ఈ ఫైల్ టెస్ట్ చేద్దాము. అంటే ఈ ఫైల్‌లో ఏదన్నా పైథాన్ కమాండ్స్ ఇచ్చినప్పుడు ప్రాపర్‌గా రన్ అవుతుందా లేదా అని టెస్ట్ చేద్దాం. సో, దానికోసం మనం జస్ట్ ఫర్ ప్రింట్ కమాండ్ అయితే ఒకటి ఇద్దాం. ప్రింట్ హలో వరల్డ్. ఓకే. ఇదిచ్చి మనం రైట్ సైడ్ ఒక ప్లే బటన్ ఉంటది. ఇది ఈ యొక్క పైథాన్ ఫైల్‌ని రన్ చేసి మనకి కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. సో, దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ టెర్మినల్‌లో హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. దట్ మీన్స్ మనకి ప్రాపర్‌గా ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అంతా సెట్ అయింది. అండ్ ఫైల్ కూడా ప్రాపర్‌గా రన్ అవుతుందనమాట. ఎగ్జిక్యూట్ అవుతుంది మనం రాసిన కోడ్. సో, నౌ వి కెన్ స్టార్ట్ రైటింగ్ ప్రాపర్ కోడింగ్. ఇప్పుడు మనం ప్రాపర్‌గా ఒక వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. మనం ఇందాక డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్‌లో యాపిల్స్‌ని షెల్ఫ్‌లో స్టోర్ చేయడానికి ఎలా అయితే ఒక బాస్కెట్‌ని ఒక కంటైనర్ లాగా యూజ్ చేసామో, ఇప్పుడు మనం ఒక వాల్యూని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్‌ని అయితే క్రియేట్ చేయాలి. ఓకే. సో, మనం ఇప్పుడు ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేద్దాం. సో, దీన్ని మనం కమెంట్ రాయడం అని అంటారనమాట. సో, ఇలా కమెంట్ రాయడం వల్ల బెనిఫిట్ ఏంటి అనంటే, మనం రాసే కోడ్ యొక్క పర్పస్ ఏంటి అని తెలుస్తుంది. అలాగే మనం ఒక టీమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఇలా మనం రాసే కోడ్‌కి కమెంట్స్ రాసినప్పుడు వేరే టీమ్ మెంబర్స్ మన కోడ్ చూసినప్పుడు వాళ్ళకి చాలా రీడబుల్‌గా ఉంటుందనమాట. అలాగే ఈ కోడ్ యొక్క పర్పస్ వాళ్ళకి ఈజీగా అర్థమైతుంది. సో, ఇదొక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఇది ఎవ్రీ లాంగ్వేజ్‌లో మనం యూజ్ చేసే బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. సో, ఇక్కడ మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి సింపుల్‌గా నేను కమెంట్ అనేది డిక్లేరింగ్ ఎ వేరియబుల్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు మనం ఫస్ట్ టైమ్ మనం ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నాం. సో, ఇక్కడ నేను ఒక యాపిల్ అనే వాల్యూని మెమరీలో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. సో, దానికోసంగా నేను ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేయాలి. సో, వేరియబుల్‌ని ఎలా క్రియేట్ చేస్తాం మనం? సో, దానికి ఒక నేమ్ ఇస్తామనమాట. ఓకే. సో, ఆ నేమ్ వచ్చేసి ఇక్కడ నేను ఫ్రూట్ అండర్‌స్కోర్ నేమ్ ఈక్వల్ టు ఏ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నానో ఈక్వల్ టు పెట్టి ఆ వాల్యూని మనం ఇక్కడ అసైన్ చేయాలనమాట. సో, నేను ఇందాక చెప్పినట్లు యాపిల్ అనే వాల్యూని నేను స్టోర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ యాపిల్ అని అసైన్ చేశాను అనమాట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఈ ఫార్మాట్‌లో ఇచ్చాను అనమాట. సో, దీన్నే మనం స్నేక్ కేస్ ఫార్మాట్ అని అంటాం. సో, పైథాన్‌లో ఈ స్నేక్ కేస్ ఫార్మాట్ వేరియబుల్‌కి ఇవ్వడం అనేది రికమెండేషన్ అనమాట. సో, ఓకే. సో, అలాగే ఒక నేమే
ఉందనుకోండి, లెట్స్ సే నేను నేమ్ అని మాత్రమే మనం ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్ అండర్ స్కోర్ నేమే కాదు ఏదన్నా ఇచ్చుకోవచ్చు. సో లెట్స్ సే నేను ఓన్లీ నేమ్ అనే ఇద్దాం అనుకుంటున్నా. సో అలాంటప్పుడు మనకి ఇలా ఈ ఫార్మాట్‌లో ఉండాలి. అన్నీ స్మాల్ లెటర్స్‌లో లేదా ఇక్కడ మనకి అండర్ స్కోర్ అని కూడా ఇచ్చుకోవచ్చనమాట. ఓకే. బట్ మనం ఒక వేరియబుల్‌ని ఒక నంబర్‌తో అయితే స్టార్ట్ చేయలేం. సో ఇలా చేసినట్లయితే ఆల్రెడీ మనకు ఒక ఎర్రర్ అయితే వచ్చేస్తుందనమాట. సో బట్ వీ కెన్ గివ్ న్యూమరిక్ ఎండ్ ఆఫ్ ద వేరియబుల్ నేమ్. సో ఇలా లాస్ట్‌లో మనం ఇచ్చుకోవచ్చు. బట్ ఫస్ట్‌లో అయితే మనం ఇచ్చుకుంటే ఎర్రర్ త్రో అయితే అయితుందనమాట. సో అలా కాకుండా 2 వర్డ్స్ కాంబినేషన్‌లో ఇద్దాం అన్నప్పుడు మనం ఇందాక ఇచ్చినట్లు మనం ఫ్రూట్స్ అండర్ స్కోర్ నేమ్ అని ఇలా ఇవ్వాలి. అలా కాకుండా ఇంకా మనకి పాస్కల్ కేస్ అని, క్యామెల్ కేస్ అని ఉంటాయన్నమాట. సో అవి మనం గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ వచ్చే ట్యుటోరియల్స్‌లో మనం డిస్కస్ చేస్తాం. పాస్కల్ కేస్ అవి ఎక్కడ డిక్లేర్ చేయాలి, బేసిక్‌గా ఒక క్లాస్ నేమ్ డిక్లేర్ చేసినప్పుడు పాస్కల్ కేస్ ఇస్తామనమాట. సో అవి ఎలా క్రియేట్ చేయాలి, సో అవి ఏ ఫార్మాట్‌లో మనం రాయాలి అయన్నీ మనం గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. ప్రెజెంట్‌కి అయితే మనం వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఈ స్నేక్ కేస్ అయితే యూజ్ చేద్దాం. ఓకే. సో ఫ్రూట్ అండర్ స్కోర్ నేమ్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ అండర్ స్కోర్ నేమ్‌లో యాపిల్ వాల్యూని అయితే హోల్డ్ చేసామన్నమాట. సో ఇప్పుడు అది మెమరీలో స్టోర్ అయింది. అలా కాకుండా నెక్స్ట్ ఇంకో వేరియబుల్‌ని క్రియేట్ చేస్తాం. సో ఆ వేరియబుల్ వచ్చేసి మనకి యాపిల్స్ యొక్క క్వాంటిటీని స్టోర్ చేయాలి. సో అప్పుడు మనం వేరియబుల్ యొక్క నేమ్ ఏమి ఇస్తాము, ఫ్రూట్ అండర్ స్కోర్ క్వాంటిటీ. అంటే మనం ఏదైతే వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూకి రిలేటెడ్‌గా మనం నేమింగ్ అయితే ఇస్తే మనకి ఈజీగా అర్థమవుతుందనమాట. ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌లో ఎలాంటి వాల్యూ స్టోర్ అయింది అని. ఓకే. సో క్వాంటిటీ వచ్చేసి 5 అని ఇద్దాం ఎగ్జాంపుల్‌గా. ఓకే. నెక్స్ట్ ఇంకో వేరియబుల్‌ని మనం క్రియేట్ చేస్తాం. లెట్స్ సే యాపిల్ యొక్క ప్రైస్‌ని స్టోర్ చేస్తుంది. సో ఫ్రూట్ అండర్ స్కోర్ ప్రైస్ ఈక్వల్ టు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ $1.5 అని పెట్టా. ఇలా మనం ఒక్కొక్క వాల్యూ ఏ వాల్యూస్ అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ వాల్యూస్‌కి ఇలా ఒక్కొక్క యూనిక్ వేరియబుల్‌ని అయితే క్రియేట్ చేయాలి. సో ప్రతి వేరియబుల్ అనేది మనకి యూనిక్‌గా ఉండాలి. ఎందుకు అనంటే లెట్స్ సే మనం మల్టిపుల్ వాల్యూస్‌ని మనం మెమరీలో స్టోర్ చేస్తాం. సో అలా స్టోర్ చేసినప్పుడు ఏ వాల్యూస్ ఎక్కడున్నాయని మనకు తెలియాలంటే మనం మల్టిపుల్ వేరియబుల్స్‌లో ప్రతి ఒక్క వేరియబుల్‌కి మనం యూనిక్ నేమ్ అయితే ఇచ్చినట్లయితే మనం ఈజీగా మనకు ఆ పర్టిక్యులర్ వాల్యూని స్టోర్‌లో నుంచి రిట్రీవ్ చేయాలి అన్నప్పుడు, మెమరీలో నుంచి రిట్రీవ్ చేయాలన్నప్పుడు ఆ పర్టిక్యులర్ యూనిక్‌గా ఉండే వేరియబుల్‌ని గాని మనం కాల్ చేసినట్లయితే దాంట్లో ఉండే వాల్యూ అయితే మనకి ఈజీగా రిటర్న్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ప్రాపర్‌గా వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం. ఒక 3 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు మనం ఆ వేరియబుల్స్‌లో ఉండే వాల్యూస్‌ని ఎలా రిట్రీవ్ చేయాలో చూద్దాం. సింపుల్‌గా మనం ఒక ప్రింట్ కమాండ్ అయితే యూజ్ చేద్దాం. ప్రింట్ ఫస్ట్ ఈ ఫ్రూట్ అండర్ స్కోర్ నేమ్ దీంట్లో ఏ వాల్యూ హోల్డ్ అయిందో మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా మనం అన్ని వేరియబుల్స్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇలా మనం ప్రింట్ కమాండ్ రాసాక ఇక్కడ మనకి రైట్ సైడ్ ఈ రన్ బటన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పైథాన్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి వన్స్ అది క్లిక్ చేశాక ఎగ్జిక్యూట్ అయితే అయ్యి మనకి ఇట్లా రిజల్ట్స్ అయితే రిటర్న్ అయ్యాయన్నమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మనకి ఇక్కడ వాల్యూస్ అయితే ఫెచ్ అయ్యాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ పర్టిక్యులర్ ఫ్రూట్ అండర్ స్కోర్ నేమ్‌లో యాపిల్ అనే హోల్డ్ అయింది కాబట్టి యాపిల్ అనే వాల్యూ హోల్డ్ అయింది కాబట్టి అది మనకి రిటర్న్ అయింది. తర్వాత 5 తర్వాత 1.5. సో ఇలా మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసి మనం దాన్ని ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఫెచ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ప్రాపర్‌గా ఒక వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. మనకి ఏదైతే పైథాన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయో దాన్ని వన్ బై వన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది న్యూమరిక్ టైప్స్. సో ఈ న్యూమరిక్ టైప్‌లో మనకి ఇంట్ ఉంటుంది, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. సో ఈ 3 టైప్స్ మనకి ఈ న్యూమరిక్ టైప్ కింద వస్తాయన్నమాట. ఈ ఇంట్ టైప్‌ని ఎప్పుడు యూజ్ చేస్తాము అనంటే ఎప్పుడైతే మనం ఒక హోల్ నంబర్స్ ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఒక హోల్ నంబర్స్ వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్స్‌ని మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఈ ఇంట్ అనే డేటా టైప్‌ని యూజ్ చేస్తామన్నమాట. సో అంటే లెట్స్ సే 20 గానీ లేదా 30 ఇలా 40 ఆర్ మైనస్ -2 ఆర్ -3 సో ఇలాంటి హోల్ నెంబర్స్‌ని మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఇంట్ టైప్‌ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఇలా ఫ్లోట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అనంటే ఫ్లోట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే మనకు డెసిమల్ పాయింట్స్ ఉంటాయో డెసిమల్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ నొటేషన్ ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు మనకి ఏమైతుంది ఈ ఫ్లోట్ అనే టైప్‌ని యూజ్ చేస్తాం. లెట్స్ సే 3.14
or 2.09 or minus 4.52 ఇలా మనకి ఈ డెసిమల్ వాల్యూస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ఈ ఫ్లోట్ అనే టైప్ని యూజ్ చేస్తాం టు స్టోర్ ఏ వాల్యూ. అలాగే కాంప్లెక్స్ దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైతే మనకి ఒక కాంబినేషన్ ఆఫ్ రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3+4j ఓకే, ఆర్ 7+6j. సో ఇలా ఉన్నప్పుడు ఏమైందనంటే ఈ 3 అనేది రియల్ నెంబర్ అనమాట, ఇక్కడ 7 అనేది రియల్ నెంబర్. ఈ 4j జేకి ముందే వాల్యూ అయితే ఉందో ఆ పర్టికులర్ నెంబర్ వచ్చేసి మనం ఇమాజినరీ నెంబర్ అంటాం. ఇలా మనకి ఈ కాంబినేషన్లో ఒక రియల్ నెంబర్ ప్లస్ ఒక ఇమాజినరీ నెంబర్ని మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ కాంప్లెక్స్ డేటా టైప్ని మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు వాటిని కోడింగ్లో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం, లెట్స్ సే ఒక హోల్ నెంబర్ తీసుకున్నట్లయితే ఏజ్. ఓకే, ఏజ్ అనేది మనకు హోల్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇలా మనం ఇంట్ రిలేటెడ్ డేటా టైప్ ఉండే వేరియబుల్ని డిక్లేర్ చేసాం. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఇంట్ అని మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, వీ కెన్ రైట్ లైక్ దిస్. ఇలా వేరియబుల్ ఇచ్చి కోలన్ పెట్టి ఇలా మనం డేటా టైప్ని మెన్షన్ చేయొచ్చు, అంటే ఒక రీడబుల్గా మనకి అర్థమవుతుంది. బట్ ఇన్ పైథాన్ వీ నో నీడ్ టు గివ్ డేటా టైప్ నేమ్ ఎక్స్ప్లిసిట్లీ. మనం సపరేట్గా దీనికి మనం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా రాసినా కూడా మనం జస్ట్ ఏజ్ ఈక్వల్ టు 20 అని రాసినా కూడా పైథాన్ ఈ వాల్యూని రీడ్ చేసి అనలైజ్ చేసి ఇది ఏ టైపు అది ఈజీగా అనలైజ్ చేసేసి అది ఆ టైప్ ప్రకారంగానే అది స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం 20 వాల్యూని అజైన్ చేసి స్టోర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి పైథాన్కి ఇది ఇంట్ అని తెలిసిపోతుంది అనమాట. సో మనం ఎక్స్ప్లిసిట్లీ అంటే మనం మాన్యువల్గా ఇలా ఇంట్ అని డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఎక్స్ప్లిసిట్గా మనం మెన్షన్ చేయాలి, బట్ ఇన్ పైథాన్ ఆటోమేటికలీ ఇట్ డిటెక్ట్స్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూ ఇట్ ఈస్. ఓకే, అలాగే మనం ఒక ఫ్లోట్ని ఇద్దాం అనుకుంటున్నాం. ఫ్లోట్ డేటా టైప్ని ఎలా క్రియేట్ చేస్తాం, లెట్స్ సే ఇందాక క్రియేట్ చేసినట్టే ఒక ప్రైస్ అని చేద్దాం, ప్రైస్ 2.5. ఓకే, ఇలా మనం ఒక ఫ్లోట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్. దానికి మనం జస్ట్ కాంప్లెక్స్ అనే పేరే ఇద్దాం, 2+4j. ఓకే, సో దీనికి వచ్చేసి మనం కాంప్లెక్స్. సో ఇది ఇలా మనం న్యూమరిక్ టైప్స్ని మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో పైథాన్కి ఇది ఎలా తెలుస్తుంది, సో పైథాన్ ఇది కరెక్ట్గానే ఐడెంటిఫై చేస్తుందా ఈ మనం ఏదైతే వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో మనం ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా వాటి యొక్క డేటా టైప్స్ని మనం ఇవ్వలేదు. సో నేను ఇందాక చెప్పినట్టు పైథాన్ ఆటోమేటిక్గా అవి ఏ టైపు డిటెక్ట్ చేస్తాయి, బట్ అది కరెక్ట్గా డిటెక్ట్ చేస్తుందా లేదా అని మనం అలా కూడా తెలుసుకోవచ్చు. సో అది ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం దానికి ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ పేరు వచ్చేసి టైప్ అనమాట. సో మనం ఆ ఫంక్షన్ యూజ్ చేసినట్లయితే మనం ఇచ్చిన వాల్యూ ఏ టైప్ కింద వస్తుందో పైథాన్ చూపిస్తుంది అనమాట. లెట్స్ సే ప్రింట్, ఈ ప్రింట్ కమాండ్లో టైప్ అని ఇచ్చి ఈ బ్రాకెట్స్లో నేను ఏజ్ అని ఇచ్చా. ఓకే, కాంప్లెక్స్. సో ఇప్పుడు మనం ఈ టైప్ మెథడ్ని, ఇది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట, అంటే ఆ పర్టికులర్ వాల్యూ ఏ టైప్ కింద వస్తుంది అని ఈ ఫంక్షన్ మనకి రిటర్న్ చేస్తుంది. సో ఈ టైప్ ఏదైతే ఉందో మనం ఆ టైప్ మెథడ్లో మనం వీటిని కాల్ చేసినట్లయితే మనం ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ప్రతి ఒక్క వాల్యూ రిలేటెడ్ టైప్ని ఇక్కడ పైథాన్ అయితే మనకి ప్రింట్ చేసింది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్, తర్వాత ఫ్లోట్, తర్వాత కాంప్లెక్స్. సో ఆటోమేటిక్గా పైథాన్ అయితే డిటెక్ట్ చేసి మనకి ఆ పర్టికులర్ డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇక్కడ రిటర్న్ చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బూలియన్. ఈ బూలియన్ అనే దాంట్లో మనకి బేసిక్గా 2 రిజల్ట్స్ ఉంటాయి. ఇట్ కెన్ బి ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ బేసిక్గా మీకు ఇప్పటిదాకా ఈ కాన్సెప్ట్ బులియన్ అనేది తెలియకపోతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ అనమాట. సో బులియన్ అనేది ఎప్పుడైనా ఒక కండిషన్లో ఉన్నప్పుడు ఆ కండిషన్ యొక్క ఆన్సర్ అంటే సొల్యూషన్ వచ్చేసి ఇట్ కెన్ బి ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండిటి మీదే డిపెండ్ అయినప్పుడు అక్కడ మనం ఈ బులియన్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డ్రైవింగ్ లైసెన్స్ని అప్లై చేయాలి.
ఆ డ్రైవింగ్ లైసెన్స్‌ని అప్లై చేయాలంటే ఏదో ఒక ఏజ్ లిమిట్ ఉంటది కదా! అంటే లెట్స్ సే ఒక 16 ఆర్ 18 ఇయర్స్ అబోవ్ ఉంటేనే మనకి డ్రైవర్స్ లైసెన్స్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ అనుకుందాం. సో, ఎవరైనా సరే మనకి డ్రైవర్స్ లైసెన్స్ అబోవ్ 18 ఇయర్సే వస్తుందా అని అడిగినప్పుడు అవును అని అంటాం. అంటే ట్రూ. లేదు అంటే లేదు అని అంటాం. అంటే ఫాల్స్ అని అంటాం. సో, ఆ పర్టిక్యులర్ క్వెషన్‌కి మనం ఓన్లీ ట్రూ గాని, ఫాల్స్ గాని ఆన్సర్‌లు మాత్రమే ఇవ్వగలుగుతాం అనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఈ బూలియన్ డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. ఈజ్ రెయినింగ్. ఓకే. సో, ఈజ్ రెయినింగ్. సో, అంటే వాన పడుతుందా? అంటే దానికి మనకి అవును పడుతుంది లేదా పడట్లేదు. సో, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. యూ కెన్ గివ్ ట్రూ ఆర్ యూ కెన్ గివ్ యాజ్ ఎ ఫాల్స్. సో, ఇలా మనకి ట్రూ వాల్యూ గానీ, ఫాల్స్ వాల్యూ గానీ, సో, ఈ రెండిట్లో మనకి సిట్యుయేషన్‌లో ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ బూలియన్ యొక్క డేటా టైప్‌నైతే యూజ్ చేస్తామనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ టైప్స్. ఓకే. సో, ఈ సీక్వెన్స్ టైప్స్‌లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి స్ట్రింగ్. ఓకే. దీన్ని మనం స్ట్రింగ్ ఎస్టీఆర్ అని అంటాం. సో, పిలిచేదేమో స్ట్రింగ్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అని అంటాం. తర్వాత వచ్చేసి ట్యూపుల్. ఓకే. సో, స్ట్రింగ్ అంటే బేసిక్‌గా ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. కలెక్షన్ ఆఫ్ characters. String is basically a collection of characters enclosed in quotes. Either it can be double quotes or single quotes or triple quotes. Whatever. ఎప్పుడైతే మనం ఒక కోట్స్ మధ్యలో కొన్ని క్యారెక్టర్స్‌ని మనం ఇస్తామో దాన్ని మనం స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తామనమాట. సో, అందుకే ఇక్కడ మనం ఇది యాపిల్ అనేది ఇట్స్ బేసికల్లీ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి దాన్ని మనం ఇలా డబుల్ కోట్స్‌లో ఇచ్చాం. డబుల్ కోట్స్‌లో ఇయ్యొచ్చు, మనం సింగిల్ కోట్స్‌లో ఇయొచ్చు లేదా ట్రిపుల్ కోట్స్‌లో అన్నా ఇయొచ్చు పైథాన్‌లో. సో, ఎందులో ఇచ్చినా కూడా మనకి అది ఒక స్ట్రింగ్‌గానే తీసుకుంటుందనమాట. సో, ఎప్పుడైతే మనం ఒక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం కోట్స్ మధ్యలో స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనం స్ట్రింగ్ అనే డేటా టైప్‌ని యూజ్ చేస్తామనమాట. అదేవిధంగా మనకి లిస్ట్ అనే డేటా టైప్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఎప్పుడైతే మనం మెమరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్‌ని ఒకే దగ్గర ఒకే వేరియబుల్ కింద స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఈ లిస్ట్ అనే డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. అంటే మనకి లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే. సో, ఎప్పుడైతే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని ఒకే వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం అనుకున్నామో అప్పుడు మనం ఈ లిస్ట్ అనే డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ట్యూపుల్స్ కూడా మనకి బేసిక్‌గా లిస్ట్ లాగే ఒక కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేస్తుందనమాట. కాకపోతే ఈ ట్యూపుల్‌కి మనకి లిస్ట్‌కి, ట్యూపుల్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే లిస్ట్ అనేది బేసిక్‌గా మ్యూటబుల్. అంటే మ్యూటబుల్ అంటే ఏంటి అనంటే ఇట్ కెన్ మోడిఫై ఆఫ్టర్ క్రియేషన్. అంటే మీనింగ్ ఏంటి అనంటే మ్యూటబుల్ అనంటే బేసిక్‌గా మనం కొన్ని ఎలిమెంట్స్‌ని ఈ లిస్ట్‌లో అసైన్ చేసామనుకోండి వీ కెన్ మోడిఫై ఆఫ్టర్ క్రియేషన్. సో, వన్స్ అసైన్ చేశాక తర్వాత కూడా మనం వాటిల్ని మోడిఫై చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ ట్యూపుల్ అనేది ఏంది అనంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ బేసికల్లీ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ బట్ ఇట్స్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి? కెనాట్ బి మోడిఫై ఆఫ్టర్ క్రియేషన్. సో, వన్స్ మనం ఎలిమెంట్స్‌ని అసైన్ చేశాక వీ కెనాట్ మోడిఫై అనమాట. సో, మ్యూటబుల్, ఇమ్యూటబుల్ గురించి మనం ఇంకా డెప్త్‌గా ప్రాక్టికల్ వేలోనే చూద్దాము. సో, గోయింగ్ ఫార్వర్డ్. సో, ప్రెజెంట్‌కి అయితే డెఫినేషన్స్ వచ్చేసి స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ కోడ్స్. అదే లిస్ట్ అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ బట్ ఇట్స్ ఏ మ్యూటబుల్. అండ్ ట్యూపుల్ వచ్చేసి ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ బట్ ఇట్స్ ఏ ఇమ్యూటబుల్. లెట్స్ ఏ పర్సన్ నేమ్. ఓకే. ఇక్కడ వచ్చేసి నేను తేజ అని ఇస్తున్నాను అనమాట.
ఓకే. సో, ఇలా మనం ఒక స్ట్రింగ్ డేటా టైప్‌ని ఇలా డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్. మనం లిస్ట్‌ని ఎలా డిక్లేర్ చేస్తామనంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ రాసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్‌ని మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌లో రాయొచ్చు. అండ్ ఈచ్ వాల్యూ మధ్యలో మనం కామా యూజ్ చేయాలనమాట టు సెపరేట్ దెమ్. లెట్స్ సే మనం ఇందాక మనం ఇక్కడ యాపిల్ యొక్క వాల్యూ అంటే యాపిల్ యొక్క నేమ్ వచ్చేసి దానికొక వేరియబుల్ డిక్లేర్ చేసాం. దాని యొక్క క్వాంటిటీకి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. అలాగే ప్రైస్‌కి ఒక వేరియబుల్. అలా కాకుండా దీంట్లో మనం మల్టిపుల్ అనమాట. లెట్స్ సే దీన్ని ఫ్రూట్ లిస్ట్ అని పెడదాం. మై లిస్ట్ కాకుండా ఇక్కడ ఫ్రూట్ లిస్ట్ అని పెడదాం. ఓకే. ఫ్రూట్ లిస్ట్ అని పెట్టి సో, ఫస్ట్ మనం యాపిల్ ఇద్దాం. సో, తర్వాత కామా పెట్టి దాని యొక్క క్వాంటిటీ ఇస్తాం. తర్వాత దాని యొక్క ప్రైస్ ఇస్తామన్నమాట. సో దట్ వీ కెన్ స్టోర్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ఎ సింగిల్ వేరియబుల్. సో, ఇలా మనం లిస్ట్ అనే డేటా టైప్‌ని యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్యూపుల్. సో, ట్యూపుల్‌కి ఏమి ఇస్తాము? ఫ్రూట్ ట్యూపుల్. ఓకే. సో, దీన్ని కూడా మనం సేమ్ లిస్ట్‌ని ఎలా డిక్లేర్ చేసామో అదే విధంగా డిక్లేర్ చేస్తాము. కాకపోతే ఇన్‌స్టెడ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ మనం ఈ నార్మల్ పారాంథసిస్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే. సో, దీంట్లో కూడా మనం యాపిల్, కామా, క్వాంటిటీ, కామా 1.5 అని ఇచ్చాం. సో, బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే. ఇక్కడ మనం ఈ డెఫినిషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే లిస్ట్ అనేది మ్యూటబుల్, ట్యూపుల్ అనేది ఇమ్యూటబుల్. దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్ వేలో చూద్దాం. సో, ఇప్పుడు మనం ఫ్రూట్ లిస్ట్‌లో ఏమి ఇచ్చాము? యాపిల్ 5 1.5 అని ఇచ్చాం అనమాట. సో, ఇక్కడ మనం లెట్స్ సే ఈ ఫ్రూట్ లిస్ట్‌లో ఒక్కొక్క వాల్యూని మనం యాక్సెస్ చేయాలి అని అంటే ఇవి బేసిక్‌గా బై యూజింగ్ ఇండెక్స్ వాల్యూస్‌తో యాక్సెస్ చేయొచ్చు. ఇండెక్స్ వాల్యూస్ అంటే సో, దీన్ని మనం ఇక్కడ ఉండే వాటిల్ని మనం ఇండెక్స్ వాల్యూస్ అని అంటాం. సో, ఇది 0తో స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా ఇండెక్స్ వాల్యూస్. సో, లెట్స్ సే ఇది మనకి అరేస్ కాన్సెప్ట్‌లో వస్తుందన్నమాట. సో, ఇండెక్స్ రిలేటెడ్ టాపిక్ వచ్చేసి మనకి అరేస్ కాన్సెప్ట్‌లో వస్తుంది. బట్ ఇక్కడికి మనం మనం ఈ ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. అంటే 0 ఇది 1 ఇది 2 అలా మనకి లిస్ట్‌లో గానీ, ట్యూపుల్‌లో గానీ ఇండెక్స్ వాల్యూస్ అని అంటామనమాట. ఈ బ్రాకెట్స్ మధ్యలో ఉండే వాటిల్ని. అవి ఎప్పుడు కూడా మనకి 0తో స్టార్ట్ అవుతాయి. లెట్స్ సే మనం ఈ ఫ్రూట్స్ లిస్ట్‌లో ఉండే ఫస్ట్ వాల్యూని మాత్రం రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, అప్పుడు మనం ఏం చేస్తాం? ఫ్రూట్స్ లిస్ట్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌లో 0 ఎందుకంటే ఇండెక్స్ వాల్యూస్ 0తో మనకి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం దానికి ప్రింట్ కమాండ్‌ని గాని యాడ్ చేసినట్లయితే ప్రింట్ ఓకే. ఇప్పుడు మనం చేసినట్లయితే ఇక్కడ ఓన్లీ మనకి ఏమైంది? యాపిల్ మాత్రమే రిటర్న్ అయింది. అలాగే ఇక్కడ 0 తీసి 1 పెడితే మనకి నెక్స్ట్ వాల్యూ 5 మాత్రమే మనకి ప్రింట్ అయింది. అలాగే మనం ట్యూపుల్‌ని కూడా అలాగే యాక్సెస్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఈ లిస్ట్ తీసేసి ట్యూపుల్ అని పెడుతున్నాను. సో, ట్యూపుల్‌లో కూడా నేను జస్ట్ ఇక్కడ 2 అని ఇస్తాను. సో, ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే ఇక్కడ ట్యూపుల్‌లో 1.5 మాత్రమే. సో, వాల్యూస్ యాక్సెస్ చేయాలన్నప్పుడు ఈ బోత్ లిస్ట్ అండ్ ట్యూపుల్ ఒకేలాగా వర్క్ అవుతున్నాయి. మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అనేది ప్రాక్టికల్ వేలో ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే. సో, లెట్స్ సే నేను ఇక్కడ 5 అండ్ 1.5 ఈ 2 వాల్యూస్ తీసి మొత్తం నేను ఫ్రూట్ నేమే ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి నేను? ఐ నీడ్ టు మోడిఫై ఇండెక్స్ వాల్యూ 1 అండ్ ఇండెక్స్ వాల్యూ 2 అంతే కదా! సో, యాపిల్ అనేది ఇండెక్స్ వాల్యూ 0, 5 అనేది ఇండెక్స్ వాల్యూ 1, ఇది ఇండెక్స్ వాల్యూ 2. సో, మనం ఫ్రూట్ లిస్ట్‌లో ఉండే ఇండెక్స్ వాల్యూ 1ని, ఇండెక్స్ వాల్యూ 2ని మనం మోడిఫై చేయాలి. సో, అప్పుడు మనం ఫ్రూట్ లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో 1 ఈక్వల్ టు ఏం మోడిఫై చేసాం మనం? ఏం మోడిఫై చేయాలి మనం? 5 బదులు మ్యాంగో అని పెడదాం. సెకండ్ ఇండెక్స్ వాల్యూ కూడా మనం ఏం చేస్తాము అనంటే 1.5 బదులు మనకి ఆరెంజ్ వాల్యూ మోడిఫై అవ్వాలి. ఇప్పుడు మనం ప్రింట్ కమాండ్ యూజ్ చేసి ఫ్రూట్ లిస్ట్‌ని గాని ప్రింట్ చేసినట్లయితే ఇప్పుడు ఇది క్లియర్ చేద్దాం. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు రన్ చేసినట్లయితే చూసారా? యాపిల్, మ్యాంగో, ఆరెంజ్ ఇలా మనకి
ఈ ఫ్రూట్ లిస్ట్ అనేది అయితే అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి డెఫినేషన్కి కరెక్ట్గా సెట్ అయిందనమాట. సో ఇట్ కెన్ మోడిఫై ఆఫ్టర్ క్రియేషన్. ఈవెన్ దో మనం ఫస్ట్ ఇనీషియల్గా యాపిల్ 5, 1.5 అనే వాల్యూస్ ఇచ్చినప్పటికీ లిస్ట్లో మనం వీఆర్ ఏబుల్ టు మోడిఫై దోస్ వాల్యూస్. సో యాపిల్, మ్యాంగో, ఆరెంజ్కి మార్చామన్నమాట. ఇదే విధంగా మనం ట్యూపుల్లో వర్కౌట్ అవుద్దా లేదో చూద్దాం. సో ఈ ప్రింట్ లిస్ట్ తీసేద్దాం. ఇప్పుడు మనం ఫ్రూట్ లిస్ట్ ట్యూపుల్లో ఇచ్చి లెట్స్ దీంట్లో కూడా మనం ఫస్ట్ ఇండెక్స్ వాల్యూకి మనం లెట్స్ బనానా ఇద్దాం. తర్వాత మళ్ళీ సెకండ్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి మనకి కివి అని ఇద్దాం. సో ఇప్పుడు మనం ప్రింట్ కమాండ్ యూస్ చేసి ఫ్రూట్స్ అండర్స్కోర్ ట్యూపుల్ అనే వేరియబుల్ని మనం కాల్ చేసినట్లయితే ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చింది. ఏమని వచ్చింది? ట్యూపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే మనం ఇక్కడ పర్టికులర్ అంటే ఇక్కడ లిస్ట్లో మనం అసైన్ చేసాం కొత్త వాల్యూస్ని. అదేవిధంగా మనం ట్యూపుల్లో కూడా మనం ఏం చేసాం? వీ ట్రై టు మోడిఫై ఆల్రెడీ అసైన్డ్ వాల్యూస్. మనం ఇక్కడ 34 లైన్లో ట్యూపుల్ వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు మనం యాపిల్ 5, 1.5 అనే వాల్యూస్ని మనం ఈ వేరియబుల్కి అసైన్ చేసాం. ఓకేనా? ఎప్పుడైతే మనం ఈ 37 అండ్ 38 లైన్ నెంబర్లో మనం ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూస్ని మోడిఫై చేద్దాం అనుకున్నామో ఇక్కడ మనం రన్ చేసినప్పుడు ఏమని వచ్చింది? ఇక్కడ ఎర్రర్, టైప్ ఎర్రర్, ట్యూపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే ట్యూపుల్ అనేది వన్స్ మనం అసైన్ చేశాక వీ కెన్ నాట్ మోడిఫై ఆఫ్టర్ క్రియేషన్ అనమాట. సో అందుకు మనం లిస్ట్ అనేది మ్యూటబుల్, ట్యూపుల్ అనేది ఇమ్యూటబుల్ అంటాం. సో డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ కూడా మీకు ఈ లిస్ట్ అండ్ ట్యూపుల్ ద్వారా అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్ టైప్. సో ఈ సెట్ టైప్లో మనకి సెట్ అనే డేటా టైప్ ఫ్రోజన్ సెట్ అనమాట. సో ఇలా 2 టైప్స్ ఉంటాయి. సో సెట్ అంటే ఏంటి అని అంటే బేసిక్గా ఇది కూడా ఒక కలెక్షన్ ఆఫ్ యూనిక్ అన్ఆర్డర్డ్ ఎలిమెంట్స్. సో సెట్ అంటే it stores a unique and unordered elements. సో ఎప్పుడైతే మనం యూనిక్ అండ్ అన్ఆర్డర్డ్స్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనం ఈ సెట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. ఫ్రోజన్ సెట్ కూడా సిమిలర్గా సెట్ లాగే, కాకపోతే ఇందాక మనకి లిస్ట్కి ట్యూపుల్కి ఎలా అయితే మ్యూటబుల్, ఇమ్యూటబుల్ డిఫరెన్స్ ఉందో అలాగే మనకి ఇక్కడ సెట్ అనేది మ్యూటబుల్, అలాగే ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. అంటే సెట్ అనేది వీ కెన్ మోడిఫై ఆఫ్టర్ క్రియేషన్. ఫ్రోజన్ సెట్ అనేది వన్స్ మనం వాల్యూస్ అసైన్ చేసాక వీ కెనాట్ మోడిఫై ఆఫ్టర్ క్రియేషన్. సో ఫస్ట్ మనం సెట్ అనే వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. సో ఇందులో మనం ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి మనం వాల్యూస్ అయితే ఇస్తామన్నమాట. ఏదైనా ఇచ్చుకోవచ్చు ర్యాండమ్గా. లెట్సే 3, 5, 5 ఒక ర్యాండమ్గా ఇచ్చేసాను అండ్ కొన్ని డూప్లికేట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఆ సెట్ని ప్రింట్ చేసినట్లయితే మై సెట్ ఇలా మనం ప్రింట్ చేసినట్లయితే అది ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసేసింది అనమాట. ఎందుకనంటే ఈ సెట్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అని అంటే ఇట్ స్టోర్స్ ఏ యూనిక్ అండ్ అన్ఆర్డర్డ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఈవెన్ దో మనం ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చినా కూడా 5 2 టైమ్స్ ఇచ్చాను, 3 2 టైమ్స్ ఇచ్చాను, ఇలా మనం ఒకే వాల్యూని మల్టిపుల్ టైమ్స్ ఇచ్చినా కూడా సెట్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ కన్సిడర్ యాజ్ ఏ 1 వాల్యూ అనమాట. అంటే ఎందుకు అని అంటే సెట్ యొక్క డెఫినేషనే ఇట్ స్టోర్స్ ఏ యూనిక్ వాల్యూ. సో ఒక వాల్యూకి ఇంకో వాల్యూకి డిఫరెన్స్ అయితే ఉండాలంటే ఇట్ షుడ్ బి యూనిక్. ఎవ్రీ వాల్యూ యూనిక్గా ఉండాలి. అందుకని ఏం చేసింది, డూప్లికేట్ వాల్యూస్ అన్నిటిని అది రిమూవ్ చేసేసింది. అండ్ ఇక్కడ మనం ఇచ్చిన ఆర్డర్లో కాకుండా అది ర్యాండమ్ ఆర్డర్ని చూస్ చేసుకుంది. ఇక్కడ మనకి అది 2 3 4 5 7 9 10 అంటే ఒక ఆర్డర్డ్ వేలో ప్రింట్ చేసినట్లే ఉంటుంది. సెట్ అనేది స్టోర్ అయ్యేటప్పుడు అన్ఆర్డర్డ్ వేలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే
మనం ఫ్రోజన్ సెట్ని ఇప్పుడు డిక్లేర్ చేద్దాం. ఇక్కడ మై ఫ్రోజన్ సెట్. సో ఫ్రోజన్ సెట్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే ఫ్రోజన్ సెట్ పెరాంథసిస్లో ఇలా మనం సేమ్ దీనిలాగే 5 4 2 ఇక్కడ కూడా మనం కొన్ని డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చాము. సో ఇప్పుడు మనం ఫ్రోజన్ సెట్ని ప్రింట్ చేసినట్లయితే లెట్స్ డిలీట్ దిస్ అండ్ రన్ ద వాల్యూ. సో ఫ్రోజన్ సెట్ కూడా ఏం చేసింది, డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసేసి అన్ని యూనిక్ వాల్యూస్ని పెట్టిందనమాట. ఇది కూడా బేసిక్గా ఈ స్టోర్స్ యూనిక్ అండ్ అన్ఆర్డర్డ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకి అవి ఒక ఆర్డర్లో కనిపించినా కూడా ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయ్యేటప్పుడు ఒక అన్ఆర్డర్డ్ వేలోనే స్టోర్ అవుతుంది అనమాట, ఒక ర్యాండమ్గా. ఓకేనా. సో దానికంటూ ఒక పర్టికులర్ ఆర్డర్లో స్టోర్ అవ్వు ఈ సెట్స్లో. సో ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసినట్లు సెట్ అనేది మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. అది కూడా మనం ఇక్కడ ప్రాక్టికల్ వేలో చూద్దాం. ఓకే. సో మనం ఆల్రెడీ సెట్కి ఈ వాల్యూస్ అయితే అసైన్ చేసాం. సో వీ కెన్ మాడిఫై మై సెట్ డాట్ యాడ్. వీ కెన్ యాడ్ సమ్ వాల్యూ. లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ 11 అనే వాల్యూ లేదు, ఇప్పుడు నేను 11 అనే వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేను ప్రింట్ చేసినట్లయితే మై సెట్ అనేది చూసారా, ఇక్కడ 11 అనేది యాడ్ అయింది అనమాట. సో దట్ మీన్స్ ఐఎమ్ ఏబుల్ టు మోడిఫై ఇన్ సెట్. అదేవిధంగా మనం ఫ్రోజన్ సెట్ని ఇలా ట్రై చేసినట్లయితే ఇట్లా పెట్టి మనం ఇక్కడ ఫ్రోజన్ సెట్ని పెట్టినట్లయితే మనం రన్ చేసినప్పుడు అది సేమ్ ఇందాక మనకి ట్యూపుల్కి ఎలా చూపించిందో ఫ్రోజన్ సెట్ కూడా ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ యాడ్. సో దీనికి యాడ్ చేసే క్యాపబిలిటీ లేదనమాట. ఎందుకు అనంటే ఫ్రోజన్ సెట్ అనే టైప్ వచ్చేసి మనకి ఇమ్యూటబుల్ కింద వస్తుంది. సో వన్స్ వీ అసైన్ వాల్యూస్ అంటే మనం ఒకసారి వాల్యూస్ క్రియేట్ చేసాక వీ కెనాట్ మోడిఫై ద వాల్యూస్. ఓకే. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఇప్పుడు మ్యాపింగ్ అనే డేటా టైప్ని డిస్కస్ చేస్తాం. మ్యాపింగ్ ఇందులో మనకి ఓన్లీ డిక్ట్ అనే డేటా టైప్ అయితే ఉంటుంది. ఈ మ్యాపింగ్ టైప్లో మనకి డిక్ట్ అనే టైప్ ఉంటుంది అనమాట, అంటే డిక్షనరీ అని అంటాం బేసిక్గా. సో ఈ డిక్షనరీ అని అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం ఒక కీ వాల్యూ పేరుతో స్టోర్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మనం ఈ డిక్షనరీస్ని వాడతాం అన్నమాట. సో ఇట్ ఈస్ యూస్డ్ టు స్టోర్ కీ వాల్యూ పేర్. సో కీ వాల్యూ పేర్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క వాల్యూకి మనం ఒక కీ అసైన్ చేస్తామన్నమాట. సో ఆ కీని బట్టి ఆ వాల్యూని మనం రిట్రీవ్ చేస్తాం. సో మనం ఒక డిక్ని డిఫైన్ చేసినట్లయితే ఫ్లవర్ బ్రాకెట్స్లో నేను నేమ్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. అలాగే ఇందులోనే నేను ఏజ్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. సో కామా పెట్టి దానికి ఒక ఏజ్ ఒక 26 ఇచ్చా. అలాగే నెల్లూరు. మనం ఒక కీ వాల్యూ అంటే ఇది వచ్చి వాల్యూ, ఇది వచ్చి కీ అనమాట. సో ఏదైతే ఫస్ట్ ఉంటుందో దాన్ని కీ అంటాం, దానికి మనం ఏదైతే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అది వాల్యూ అనమాట. సో ఇది కీ, ఇది వాల్యూ. అలాగే ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఏజ్ అనేది కీ, ఇక్కడ మనకి 26 అనేది వాల్యూ. అలాగే సిటీ అనేది మనకి కీ, నెల్లూరు అనేది వాల్యూ అనమాట. ఓకే. ఇది మనకి బేసిక్ ఈ డిక్షనరీస్ మోస్ట్లీ మనం ఒక ఏపీఐ నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఈ డిక్షనరీ ఫార్మాట్లో, ఈ జేసన్ ఫార్మాట్లో మనకి మెయిన్గా ఈ డిక్షనరీస్ త్రూవే వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు మనం ఈ కీ వాల్యూ పేరు త్రూవే మనం డేటాని రిట్రీవ్ చేయగలుగుతాం. సో అది మనం గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మనకి నెక్స్ట్ ట్యూటోరియల్స్లో మనం ఇంకా దీన్ని ఇంకా ఎలాబరేట్గా చేసి చెప్పొచ్చు. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో ఒక డిక్షనరీని మనం ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. మై డిక్ట్ దీన్ని రన్ చేసినట్లయితే మనం ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఆ కీ వాల్యూ పేరు అయితే మనకు వచ్చేసింది అనమాట. సో ఇందులోనే మనం పర్టికులర్ వాల్యూని రిట్రీవ్ చేయాలనుకుంటే అంటే నేమ్లో ఏ వాల్యూ ఉంది రిట్రీవ్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి ఏదైతే కీ ఉంటుందో ఆ కీ వాల్యూని కీని మనం డిఫైన్ చేసినట్లయితే మనకి ఇక్కడ
సి ఓన్లీ తేజ్ అనే ప్రింట్ అయింది. అదే ఏజ్ కావాలనుకోండి ఓన్లీ ఆ ఏజ్ యొక్క కీని మనం అక్కడ డిఫైన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఓన్లీ 26 వస్తుంది. అలా మనం డిక్షనరీ టైప్ డేటా టైప్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ సెట్ టైప్ మ్యాపింగ్ డేటా టైప్స్ కూడా మనం ఎక్స్ప్లిసిట్లీ డేటా టైప్స్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇన్ కేస్ మనకి పైథాన్ ఎలా దాన్ని అనలైజ్ చేసి డిటెక్ట్ చేస్తూ చూద్దాం. సో ఇప్పుడు మనం mydict అనే దాన్ని ఒక టైప్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో టైప్ అనే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ కాల్ చేసి అందులో మనం ఈ mydict అనే వేరియబుల్ని మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ని మనం ఇచ్చినట్లయితే అక్కడ మనకి దాని యొక్క డేటా టైప్ని అది మెన్షన్ చేసింది అనమాట, డిక్ట్ అని. సో అలా మనం పైథాన్లో ఏ డేటా టైప్ కూడా మాన్యువల్గా ఆ వేరియబుల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పైథాన్ అనేది ఆ పర్టికులర్ వాల్యూస్ని బట్టి ఇది ఏ టైపు అది డిసైడ్ అయిపోతుంది అనమాట. సో లెట్స్ సే మనం ఇక్కడ డిక్ట్ ఇచ్చాం. ఓకే, ఇలా మనం డిక్షనరీ టైప్లో కీ వాల్యూ పేర్లో ఇచ్చామన్నమాట. ఓకే, సో మనం ఇదంతా తీసేసి జస్ట్ ఓన్లీ ఇలా నేమ్ కొటేషన్స్ ఇచ్చాం. అప్పుడు ఈ డిక్ట్ యొక్క టైప్ ఏమవుతుందో చూడండి, స్ట్రింగ్ అయింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం ఏదైతే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ని బట్టి ఆటోమేటిక్గా పైథాన్ అయితే దాని యొక్క డేటా టైప్ని డిటెక్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా వేరియబుల్ అంటే ఏంటి అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అయితే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవి ఎలా స్టోర్ అవుతాయి, ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్ కట్గా నేర్చుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి నా ఛానల్ షేర్ చేయండి. అలాగే please do subscribe and don't forget to tap on bell icon to get more updates on this channel. Thank you. See you in next video.